లార్డ్, హల్లెలూయా. ఏదైన వాక్యము 14వ తారీఖు 2వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. మన దేవుని నామాన్ని బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళు రక్షించబడతారట. ప్రభువు నామము. లోకంలో ఎన్నో నామముల ద్వారా ప్రార్థించే వాళ్ళు ఉన్నారు, కానీ ఏ నామమును బట్టి ప్రార్థన చేసినా అది చెల్లదు. అన్ని నామముల కన్నా పైనామము యేసు నామము. హల్లెలూయా. రక్షకుడైన యేసయ్య నామము. ఎందుకు? ఆయన ఒక్కడు మాత్రమే కన్యమర్య గర్భాన జన్మించి ప్రజలందరి కొరకు రక్తాన్ని చిందించి ప్రాణాలను సైతం అర్పించి ఆయన తిరిగి లేచిన దేవుడు, చనిపోయి మృతుడయ్యి తిరిగి లేచిన దేవుడు, పునరుద్ధానుడు. కాబట్టి ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయాలి. అందుకే మనం ప్రభువా పరలోకమందున మా తండ్రి అంటాం. ఆ చివరికి వచ్చేసరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి అంటాం. అంటే యేసయ్య నామంలో ప్రార్థన చేస్తేనే ఆ వ్యక్తి రక్షించబడతాడు, ఆ ప్రార్థన అంగీకరించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.